చంద్రబాబు చెప్తున్నాడు 320 కేజీలకి నెయ్యి ఎలా వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు నంగనాచి మాటలు. ఎందుకంటే హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నీలాగా ఊడ్చుకోవాలా దోచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నామో తెలియదు కానీ 320 కేజీ. నేను అడుగుతున్నా 320 రూపాయలకి నెయ్యి ఎలా వచ్చింది అన్నావే, నువ్వు నీ హయాంలో కొనుగోలు చేసినటువంటి రేటు ఎంత? ఆ రోజు 273 రూపాయలకి కొనుగోలు చేసి, నీ హయాంలో కేజీ నెయ్యి 273 రూపాయలకు కొనుగోలు చేశావు. ఇకపోతే నందిని నెయ్యి ఎంత కొనుగోలు చేశావు? 306 రూపాయలకి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నందిని బ్రాండ్ నెయ్యి 306 రూపాయలకు కొనిచేసావు. చివరికి నువ్వు దిగిపోయే సంవత్సరం కూడా నువ్వు కొనుక్కున్నటువంటి రేటు 320 రూపాయలే. ఎందుకంటే రేటు ఎంత ఉంది అనేటువంటిది రిటైల్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, బల్క్ వ్యవస్థలో ఒక రేటు ఉంటుంది, ఒక్కొక్కరికి డెలివరీ మెకానిజంలో ఒక్కొక్క రేటు ఉంటాయి. ఈరోజు ఒక్కసారి అమెజాన్లో కొట్టి చూడండి, నెయ్యికి సంబంధించి రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. జియో మార్ట్లో కొట్టి చూడండి, రకరకాలైనటువంటి రేట్లు వస్తాయి. ఈ రోజు చూస్తే ఇది బ్రిజ్ గోవాలా అనేటువంటి దాని కంపెనీకి సంబంధించినటువంటి ఈరోజు పెట్టినటువంటిది. నీకు 1 కేజీ కావాలన్నా కూడా బల్క్ లో కాదు, 1 కేజీ కావాలన్నా సరే ప్యూర్ కి మీరు ఎట్టైనా సరే 399 రూపాయలకి ఇస్తాను నేను కేజీ నెయ్యి అని చెప్పి, అంటే డెలివరీ ఛార్జెస్ తో సహా 399 రూపాయలకి నేను నెయ్యి ఇస్తానని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి రేటు. కాబట్టి నువ్వు 1 కేజీ 399 రూపాయలకి వెళ్ళినప్పుడు టన్నులు వేల టన్నులు కొనుక్కునేటప్పుడు బల్క్ లో ఏ విధంగా ఉంటుందనేటువంటి చెప్పగలను. ఒక సీజన్ లో పాలు ఎక్కువ వస్తాయి, ఒక సీజన్ లో పాలు తక్కువ వస్తాయి. పాలు ఎక్కువ వచ్చినటువంటి సీజన్ లో ఒక రేట్ ఇస్తారు, పాలు తక్కువ ఉన్నప్పుడు ఒక రేట్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ ఆలోచన లేకుండా ఏదో నువ్వు మహాభేదావు అయినట్టుగా ఆ రేటుకి ఎట్టుకుంటానని చెప్పి మాట్లాడు. కాబట్టి రేటు ఎంత ఉండాలనేటువంటిది కూడా ఇంకా టీటీడీకి సంబంధం లే, టెండర్ల ప్రక్రియ అవసరంలే. బాబు గారు ఎంత చెప్తే అంత అని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంత్రిమండలిలో తీర్మానం చేయించి లేదా జీవో విడుదల చేయించి పారే.